వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు గాయపడితే వాటికి తిండి పెడుతున్న వారిదే పూర్తి బాధ్యత అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని కూడా కోర్టు సూచించింది. అంతేకాదు, వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని ఆదేశించింది. ఇక ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కోర్టు నిర్దేశించిన పరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు. ఈ కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు గాయపడితే వాటికి తిండి పెడుతున్న వారిదే పూర్తి బాధ్యత అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికెళ్లి తీసుకుని పెంచుకోవాలని కూడా కోర్టు సూచించింది. అంతేకాదు, వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని ఆదేశించింది. ఇక ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కోర్టు నిర్దేశించిన పరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు. ఈ కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లా రైలు పట్టాలపై ఒరిస్సా బరంపూర్కు చెందిన గర్భిణి మహిళ ప్రసవించింది. బరంపూర్ నుంచి సూరత్కు వెళ్తున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్న క్రమంలో మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అయితే పార్వతీపురంలో మహిళలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో పార్వతీపురం బెలగాం స్టేషన్లో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులను రైలు నుంచి దింపేశారు. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై మహిళ ప్రియపాత్రో మగబిడ్డకు జన్మనించింది. ఇక స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు ఆటోలో మహిళను ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డను పరీక్షించిన డాక్టర్లు ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు.